హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? నాతో కమెంట్స్ లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. మేమైతే బాగున్నాం. పండగంతా కంప్లీట్ అయ్యి మళ్ళీ అందరూ డైలీ రొటీన్ లోకి సెట్ అవుతున్న టైంలో ఈ వ్లాగ్ ని షూట్ చేశాను. భుజబంగారానికి హాలిడేస్ అయితే ఇంకా ఉన్నాయి. మండే నుంచి స్కూల్స్ స్టార్ట్. కానీ మా హస్బెండ్ కి ఆఫీస్ స్టార్ట్ అయిపోయింది. లేట్ గా లేస్తానంటే ఇంకా కుదరదు. పొద్దున్నే లేచాను, లంచ్ బాక్స్ అది ప్యాక్ చేయాలి కాబట్టి. అండ్ ఈ రోజు ఫ్రైడే. బయట గుమ్మంలో ముగ్గు కొంచెం స్పెషల్ గా వేద్దాం అనుకున్నా. అందుకనే ఎర్రమట్టిని ఒక బాక్స్ లో స్టోర్ చేసి పెట్టాను. అమ్మో, స్పెషల్ ముగ్గు అంటున్నావు ఏంటక్క అనుకుంటారేమో. నాకు బేసిక్ గా ముగ్గులు రావు. అందుకనే మొన్న తీర్థానికి వెళ్ళినప్పుడు స్టెన్సిల్స్ తీసుకున్నాను. అందుకనే ఎర్రమట్టితో అల్లికి ఆ స్టెన్సిల్స్ యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. ముగ్గు స్టెన్సిల్స్ తో పాటు ఈ బాక్సెస్ కూడా తీసుకున్నాను. ఇవి ఈచ్ 30 రూపీస్. ఒక డిజైన్ ఏమో ఇలా లక్ష్మీదేవి పాదాలు వచ్చాయి అండ్ ఇంకొకటి లోటస్ డిజైన్ ది తీసుకున్నాను. ఫస్ట్ బార్డర్ లైన్ కి మంచిగా ఎర్రమట్టితో అలికి అటుపక్క ఇటుపక్క లక్ష్మీదేవి పాదాలు అండ్ మధ్యలో లోటస్ డిజైన్ వేద్దాం అనుకున్నాను. కానీ ఈ బాక్స్ ఉల్టా తిప్పి చూస్తే చూసారా, మొత్తం పిండంతా కిందన పడిపోయింది. ఈ డబ్బాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. నేను చాలా వీడియోస్ లో చూసాను, జస్ట్ ఇలా ట్యాప్ చేసి తీసేస్తున్నారు. నేను ఇలా ట్యాప్ చేసి తీసే లోపు మొత్తం ముగ్గంతా ఒలిగిపోయింది అనమాట. ఆ డబ్బా బిస్కెట్ అయిందని అర్థమైంది. లోటస్ డిజైన్ ఉన్నా సరే అది వేయడానికి ధైర్యం సరిపోలేదు. అందుకనే అదంతా క్లీన్ చేసేసి నార్మల్ గా ఇలా ముగ్గు వేస్తున్నా. అండ్ మెయిన్ ముగ్గు విషయానికి వస్తే ఇది కూడా స్టెన్సిల్ తోనే వేద్దాం అనుకున్నాను. ఈ స్టెన్సిల్ కాస్ట్ 100 రూపీస్. కానీ ఇది నిజంగా వర్త్ అండి. ఇది మనకి ప్రాపర్ గా యూజ్ చేయడం వస్తే ఈ ముగ్గుకే కలర్స్ కూడా మనం వేయొచ్చు. నేను నెక్స్ట్ టైం ట్రై చేసి చూద్దాం అనుకుంటున్నా. ఈ రోజు మాత్రం ప్లెయిన్ గా వైట్ ముగ్గే వేసాను. ఆ డబ్బాల మీద ఇన్వెస్ట్ చేసే కన్నా ఇలాంటి స్టెన్సిల్స్ తీసుకోవడం బెటర్ అనిపించింది. నెక్స్ట్ ఇంకా వెంటనే మా కోసం టీ ప్రిపేర్ చేశాను అండ్ భుజ్ బంగారం కోసం అంబలి ప్రిపేర్ చేస్తున్నా. Few moments later. ఇలా భుజ్బాబు కోసం అంబలి ప్రిపేర్ చేశాను. వాడు ఇప్పుడే లేచాడు, కొంచెం అలా రెడీ అయ్యి వాకింగ్ కి వెళ్తాడు. నెక్స్ట్ ఇంకా నేను ఇందాక వేసిన ముగ్గు చూపించలేదు కదా, సో ఫైనల్ గా నేను వేసిన ముగ్గు అయితే ఇలా ఉంది. అండ్ స్టెన్సిల్ తో వేసిన ముగ్గు కూడా చాలా బాగా వచ్చింది. ఇదే ముగ్గులో మనం కలర్స్ కూడా ఫిల్ చేసి వేయొచ్చు. నేను నెక్స్ట్ టైం వేసినప్పుడు ఎప్పుడైనా చూపిస్తాను. అండ్ తులసమ్మ దగ్గర కూడా చిన్నగా ఇలా ముగ్గు పెట్టేసా. ఇవన్నీ చేసినా ఇంకా చాలా టైం ఉందనిపించింది. అందుకనే వంట ఏమీ చేయకుండా ఫస్ట్ డాబా మీదకి వచ్చి మొక్కలకి వాటర్ వేస్తున్నాను. నేను లంచ్ బాక్స్ లోకి ఏం ప్రిపేర్ చేయాలి అనేది ముందు రోజు నైటే డిసైడ్ అవుతాను. అలా ప్లాన్ చేసుకోకుండా వంట చేయాలంటే హడావిడి అయిపోతుంది. అందుకనే ముందుగా ప్లాన్ చేసుకున్నాము అంటే గనక పీస్ఫుల్ గా స్లోగా డే స్టార్ట్ చేయొచ్చు, ఎటువంటి హడావిడి లేకుండా. యాక్చువల్ గా పూలు ఏమైనా ఉన్నాయేమో అని డాబా మీదకి వెళ్ళాను. కానీ వెళ్ళి చూస్తే ఈ శంఖం పూలే కనిపించాయి. ఎటు వెళ్ళాను కదా అని మొక్కలన్నిటికి నీళ్లు వేసి ఈ శంఖం పూలు కూడా తీసుకొచ్చి ఇలా కృష్ణయ్య దగ్గర అలంకరించాను. ఇప్పుడు ఇంకా ఆరాంగా వంట పని స్టార్ట్ చేద్దాం అన్న టైం కి మా హస్బెండ్ కి సందడిలో సడేమిడ అన్నట్టు అన్ని పనులు అప్పుడే గుర్తొస్తాయి. ఈ స్విచ్ బోర్డ్ పని చేయట్లేదని చెప్పి అది చెక్ చేస్తా ఉన్నారు. ఇలా తిను ఏ వర్క్ చేసినా నాకు అవార్డ్ ఫంక్షనే గుర్తొస్తుంది. బికాస్ అవార్డ్ ప్రెజెంట్ చేసేటప్పుడు వాళ్ళ యొక్క టాలెంట్స్ గురించి అన్ని మెన్షన్ చేస్తారు కదా. సేమ్ ఇంకా నేను కూడా అలానే చెప్తాను. He was not only a manager but also a painter, plumber, electrician, a chef, what not, you name it, he'll do it అన్నట్టుంటారు. ఏ పనైనా సరే ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా వీలైనంత వరకు తను ఇండివిజువల్ గానే చేసుకోవడానికి ట్రై చేస్తారు. ఈ విషయంలో నేను చాలా ఇన్స్పైర్ అవుతాను. మీరు చెయ్యాలండి. పిల్లాడే కదా. 50 రూపీస్ ఇవ్వాలా? 50 రూపీస్ ఇవ్వాలా చేసినందుకు? మినిమం ఇస్తే ఒక 100 150 ఇస్తే కట్టేసి బీరే తక్కువ.
అబ్బా బాబా ఇదేంటంటే ఆ కన్వర్జేషన్ అర్థమైందని అనుకుంటా. ఆయనేమో ఇంత పని చేశాను కదా, నువ్వు నాకు ఎంత చార్జ్ చేస్తావు అంటారు. నేనేమో దిస్ ఈజ్ యువర్ ఓన్ హౌస్, యూ హ్యావ్ టు డూ ఎవ్రీథింగ్ ఆల్ బై యువర్ సెల్ఫ్, వై డూ యూ నీడ్ అ చార్జ్ అంటాను. ఇంకా ఆయనకు అర్థమయ్యి అట్లీస్ట్ ఒక కప్ ఆఫ్ టీ అయినా ఇవ్వు అని అడిగారు. సరే ఇంకా ఆయన పని అంతా అయ్యాక చెప్తానన్నారు. అప్పుడు టీ పెట్టి ఇవ్వాలి. ఈ లోపైతే ఇక్కడ నేను కర్రీ కోసం వెజిటేబుల్స్ అన్ని కట్ చేస్తున్నాను. ఇంకా ఫస్ట్ అయితే ఆయనకి టీ పెట్టి ఇచ్చేసాను. నెక్స్ట్ భుజబంగారానికి అంబలు కూడా మిక్స్ చేసి ఇచ్చేసా. ఈ లోపు బీరకాయ తొక్కు పచ్చడి కోసం తాలింపు పెడుతున్నా. ఫస్ట్ ప్యాన్ లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని పచ్చి శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, మెంతులతో పాటు ఒక 1/2 డజన్ వెల్లుల్లిపాయలు, ఇంకా అలానే కారానికి తగ్గట్టు పండు మిర్చి కూడా యాడ్ చేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత వాష్ చేసి పెట్టిన బీరకాయ తొక్కుతో పాటు ఒక 2 మీడియం సైజ్ టొమాటోస్, ఇంకా అలానే రుచికి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసి అంతా కలిసేటట్టు మిక్స్ చేసుకొని మూత పెట్టేయండి. ఇప్పుడు ఇవన్నీ బాగా మగ్గాలి. ఇంకా ఈ లోపు ప్యారలల్ గా వంకాయ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. పెళ్ళవక ముందు మా అమ్మ వంకాయ వండుతానంటే గిన్నె అవతలకి ఇసిరేస్తానని చెప్పేదాన్ని, అస్సలు తినకపోయేదాన్ని. కానీ పెళ్ళైన తర్వాత మా ఆయనకి వంకాయ అంటే చాలా ఇష్టమంట. అస్తమానం మార్కెట్కి వెళ్ళిన ప్రతిసారి వంకాయలు కొని తీసుకొస్తారు. అవి చూస్తూ చూస్తూ పారేయలేను కదా, తప్పక ఇంకా ఏదో ఒక రెసిపీ ఇలా వండుతూ ఉంటాను. నాకెలానో వంకాయ కర్రీ ఇష్టం ఉండదు కాబట్టి ఇలా వంకాయ కర్రీ ప్రిపేర్ చేసిన ప్రతిసారి ఏ గోళ లేకుండా కామ్గా పెరుగన్నం తినేస్తాను. ఇంక ఇప్పుడు చాలా సింపుల్ గా వంకాయ టొమాటో కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. మీకు ఇంకేమైనా వంకాయతో రెసిపీస్ తెలిస్తే కమెంట్స్ లో చెప్పండి, నేను నెక్స్ట్ టైం ట్రై చేస్తాను. బికాస్ నాకు తెలిసిన వంకాయ రెసిపీలే 2-3, అవే అటు తిప్పి ఇటు తిప్పి చేస్తూ ఉన్నాను. సో నెక్స్ట్ టైం కొత్తగా ట్రై చేద్దాం అనుకుంటున్నా. మీకు తెలిస్తే కనుక కమెంట్స్ లో చెప్పడం మర్చిపోవద్దు. కర్రీ కోసం అంతా తాలింపు పెట్టే లోపు ఇక్కడ బీరకాయ తొక్కు కూడా మంచిగా మగ్గిపోయింది. అది స్టవ్ ఆఫ్ చేసి చల్లారడానికని పక్కన పెట్టేసా. నెక్స్ట్ అయితే ఇడ్లీ ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకొక 2 minutes లో ఇడ్లీ ఉడికిపోతుంది. ఈ లోపు చట్నీ మిక్సీ పట్టేస్తున్నాను. ఈ బీరకాయ తొక్కు పచ్చడి మీరు టిఫిన్స్ లో కానీ లేకపోతే వేడి అన్నంలో కూడా సర్వ్ చేయొచ్చు. నేను ఈరోజు ఇడ్లీలోకి చట్నీగా ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా ఈ చట్నీ టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. అండ్ బై ద వే ఈ చట్నీ చాలా ఫైబర్ రిచ్ ఫుడ్ అన్నమాట, హెల్త్ కి కూడా మంచిది. ఇందులోనే మీరు కావాలనుకుంటే ఫ్లాక్స్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్ అవి కూడా యాడ్ చేసి చేసుకోవచ్చు. నేను నెక్స్ట్ టైం ఎప్పుడైనా చూపిస్తానులేండి ఆ రెసిపీ. ఇంక ఇగోండి బీరకాయ తొక్కు చట్నీ రెడీ. నెక్స్ట్ ఇడ్లీ కూడా మంచిగా ఉడికిపోయింది. ఈ లోపు కర్రీ కూడా దగ్గరికి మగ్గిపోతే లాస్ట్ లో ఇంకా కారం అది యాడ్ చేసి ఇంకొక 5 minutes అలా మగ్గిస్తే సరిపోతుంది. ఇంక ఈ లోపు మా అత్తగారు రెడీ అయ్యి వస్తే ఆవిడకి టిఫిన్ పెట్టేస్తున్నా. ఈ రోజు మా టిఫిన్ వేడి ఇడ్లీ అలాంగ్ విత్ బీరకాయ తొక్కు చట్నీ. చాలా బాగుంటుంది, ఒకసారి కాంబినేషన్ ట్రై చేయండి. ఇంకా అలా ఒకరి తర్వాత ఒకరికి టిఫిన్ వేసి పెట్టేశాను. నెక్స్ట్ అయితే బోలెడు గిన్నెలు ఉన్నాయి, అవన్నీ కూడా క్లీన్ చేసుకోవాలి. ఈ గిన్నెలు వాష్ చేసే ముందే కుక్కర్లో రైస్ పెట్టేశాను. రైస్ కుక్ అయ్యే లోపు మంచిగా గిన్నెలన్నీ వాష్ చేసేసాను. ఇక్కడతో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్ అన్నీ సార్టెడ్ అనమాట. ఇప్పుడు ఇంకా మా హస్బెండ్ కి లంచ్ బాక్స్ ప్యాక్ చేస్తున్నా. మా ఆయన ఒక్కొక్కసారి ఇలాంటి తింగరీ పనులు చేయడంలో ఫస్ట్ ఉంటారు. ఆల్రెడీ నేను బట్టలు వాషింగ్ కి వేసి అలానే తీయకుండా వాషింగ్ మిషన్ లో ఉంచేశాను. నేను ఆ బట్టలు వాష్ చేయలేదేమో అని ఆయన వాషింగ్ కి పెట్టేశారు. ఆ వాటర్ అంతా ఉంపేయడం ఇష్టం లేక మళ్ళీ ఆ బట్టలన్నీ ఇలా పిండాల్సి వచ్చింది. పాపం మధ్యలో ఆయన కూడా హెల్ప్ చేశారులేండి. కానీ ఇలాంటి తింగరి పనులు చేయడంలో మాత్రం మా ఆయన ఫస్ట్ ఉంటాడబ్బా. ఇలా ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకొని రెడీ అయ్యి ఇప్పుడు నేను, బాబు, మా హస్బెండ్ వైజాగ్ వెళ్తున్నాం. సడన్ గా వైజాగ్ ఎందుకంటే బాబుగాడికి హాస్పిటల్లో చూపించాలి. ఈ రోజుకి కరెక్ట్ గా 1 week అయింది డిశ్చార్జ్ అయ్యి. సో నెక్స్ట్ విజిట్ ఈ రోజుకి రాశారనమాట.
అందుకని తీసుకువెళ్తున్నాం. ఆల్రెడీ లాస్ట్ 2 days లో చెప్పాను కదా వాడికి నిమోనియా వచ్చిందని. నిమోనియా ఈజీగా ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అయిపోతుంది. ఇట్స్ జస్ట్ లైక్ అ వైరల్ ఇన్ఫెక్షన్. ఈ రోజు ఇంకా మెడిసిన్ అది చేంజ్ చేసి ఫ్లూ వ్యాక్సిన్ కూడా వేశారు. అది చాలా ఇంపార్టెంట్ అండి పిల్లలకి. ఇంకా అలానే కొన్ని ఫుడ్ రిస్ట్రిక్షన్స్ కూడా చెప్పారు. అవి నెక్స్ట్ 10 days వరకు ఫాలో అయితే సరిపోతుంది అన్నారు. సో అలా ఇంకా హాస్పిటల్ విజిట్ కోసం అని చెప్పేసి వైజాగ్ వెళ్ళాము. ఇంకా ఈయన మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు మమ్మల్ని వైజాగ్లో డ్రాప్ చేసి వెళ్ళిపోయారు. హాస్పిటల్ పని అంతా చూసుకొని నెక్స్ట్ ఇంకా నాకు సిల్వర్ షాపింగ్ కూడా ఉందన్నమాట. ఆ పనులన్నీ కంప్లీట్ చేసుకొని అప్పుడు ఇంటికి వెళ్దామని చెప్పేసి ఫస్ట్ అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. మేము హాస్పిటల్ పని అంతా చూసుకొని ఇంటికి వచ్చేసరికి ఆఫ్టర్నూన్ 1:30 అలా అయిపోయింది. ఇంటికి రాగానే అత్తయ్య బాబుకి అన్నం తినిపిస్తుంటే ఇంకొక సైడ్ అమ్మ నాకు అన్నం తినిపిస్తుంది. ఇంకిలా అందరం లంచ్ చేసిన తర్వాత ఇప్పుడైతే సిల్వర్ షాపింగ్ కి స్టార్ట్ అయ్యాము. వచ్చేసాం రాజ్ సిల్వర్ ప్యాలెస్ దగ్గరికి. ఈ షాప్ గురించి ఆల్మోస్ట్ మన పాత సబ్స్క్రైబర్స్ కి తెలిసే ఉంటుంది. బికాస్ మా ఇంట్లో సిల్వర్ కలెక్షన్ అంతా ఫ్రీక్వెంట్ గా ఇక్కడే పర్చేస్ చేసేవాళ్ళమి. అప్పుడు వ్లాగ్స్ లో కూడా చూపించాను. ఇంతకు ముందు ఇది కాంప్లెక్స్ మెయిన్ రోడ్ లో ఒక చిన్న సందులో ఉండేది. కాకపోతే ఇప్పుడు టెంపునీ స్కూల్ ఆపోజిట్ లో పెద్ద షాపే తీసుకుని ఓపెన్ చేశారు. సిల్వర్ షాపింగ్ అంటున్నానని మీరు మరీ హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టేసుకోవద్దు. నేను జస్ట్ మట్టెలు తీసుకుందామని చెప్పి వచ్చాను. నాకు పెళ్ళైన 5 months కి ఇప్పుడు పర్ఫెక్ట్ గా నాకు సెట్ అయ్యే మట్టెలు దొరికాయి. కాస్ట్ 1200 చెప్పారు. ఇంకా వెంటనే తీసుకున్నాను. బాగున్నాయి, కొంచెం మంచి వెయిట్ లోనే వచ్చాయన్నమాట. సో నాకు కంఫర్ట్ గా ఉన్నాయని చెప్పి తీసుకున్నా. నెక్స్ట్ అయితే నాకు కొన్ని గ్రాసరీస్ కావాల్సి వచ్చి కరాచీ వాళ్ళకైతే వచ్చాము. ఇది సంపత్ వినాయక టెంపుల్ రోడ్ లో ఉంటుంది. ఇంకా అక్కడ కూడా కావాల్సిన ఐటమ్స్ అన్ని తీసుకొని జాసాలికాస్ కి వచ్చాం. బికాస్ అమ్మకి సెకండ్ స్టడ్స్ కోసం చూస్తున్నాము. అవునా అన్ని చూసాం కానీ అమ్మకేమీ నచ్చలేదు. అండ్ అక్కడ కూడా అంత అమ్మకేం సెట్ అవ్వలేదు అనమాట. చేసేదేం లేక ఇంకా రిటర్న్ అయిపోయాం. అండ్ ఇంటికి వెళ్లకుండా ఇప్పుడైతే నేను డైరెక్ట్ గా మళ్ళీ అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చేస్తున్నాను. అమ్మ డాడీ నన్ను డ్రాప్ చేయడానికని వచ్చారు. ఇంక ఇగోండి మాటల్లోనే అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చేసాము. వీళ్ళిద్దరిని టీ తాగేసి వెళ్ళండి అంటే లేదు టైం అయిపోతుందని చెప్పేసి ఇంట్లోకి కూడా రాలేదు. జస్ట్ అలా మమ్మల్ని డ్రాప్ చేసి వెంటనే ఇంకా స్టార్ట్ అయిపోయారు. అలాగే ఇంటికి రాగానే మళ్ళీ మనకి అన్ని పనులు గుర్తొచ్చేస్తాయి కదా. సో ఫస్ట్ అయితే పూజ సామాగ్రి క్లీనింగ్ తో స్టార్ట్ చేశాను. పొద్దున్న దీపాలు క్లీన్ చేద్దాం అనుకున్నాను కానీ హడావిడి అయిపోయిందని చెప్పేసి వదిలేసా. అందుకనే ఇప్పుడు ఇంకా రాగానే ఫస్ట్ దీపాలే క్లీన్ చేస్తున్నాను. అండ్ నాకైతే ఫస్ట్ లో పూజ ఐటమ్స్ క్లీన్ చేయడం వచ్చేది కాదు. మా అత్తయ్య కానీ మా అమ్మ కానీ వచ్చినప్పుడల్లా క్లీన్ చేసేవారు. అలా ఎప్పుడు ఎవరో వస్తారు ఏదో చేస్తారు అనుకుంటే అవ్వదు కదా, మన పని మనమే చేసుకోవాలి. రీసెంట్ గా మా హస్బెండ్ ఈ ఓకీ వాళ్ళది డిష్ వాషర్ లిక్విడ్ తీసుకొచ్చి కూడా ఒక 2-3 months అయిపోతుంది. కానీ నేను మొన్న ఒకసారి రీల్లో చూశాను ఈ లిక్విడ్ తో బ్రాస్ ఐటమ్స్ చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అని. వెంటనే ఇంకా అది ఓపెన్ చేశాను అనమాట. ఈ రోజు ఒక ట్రైల్ లాగా వాటర్ లో కొంచెం ఈ లిక్విడ్ కలిపేసి ఆ 2 కుందులు పెట్టేశాను. ఒక 5 to 10 minutes అలా సోక్ చేసిన తర్వాత క్లీన్ చేయాలి. ఎలా వస్తాయో చూడాలి, మరి నాకు కూడా ఐడియా లేదు. ఆ రీల్లో ఏదో చూసాను, వెంటనే బ్లైండ్ గా ఫాలో అయిపోతున్నాను. ఇంకా ఈ లోపు ఒక సైడ్ టీ ప్రిపేర్ చేస్తున్నాను. అండ్ ప్యారలల్ గా సగ్గుజావ కోసం సగ్గు బియ్యం కూడా ఉడకబెట్టేశాను అనమాట. సగ్గు బియ్యం బాగా వాటర్ లో ఉడికిన తర్వాత అప్పుడు పాలు యాడ్ చేశాను. ఇంకా అలానే రుచికి సరిపడా బెల్లంతో పాటు లాస్ట్ గా ఇంకా యాలకుల పొడి కూడా యాడ్ చేసుకోవాలి. ఇంకా మీరు కావాలనుకుంటే కొంచెం గీలోని డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసి కూడా యాడ్ చేయొచ్చు. కాకపోతే నేనంతా హంగామా ఏం చేయలేదు, జస్ట్ ఇలా సింపుల్ గా నైవేద్యం కోసం అని ప్రిపేర్ చేశాను. ఇంకిగోండి సాయంత్రం అమ్మవారికి మంచిగా దీపారాధన చేశాను. ఇంకా అలానే నైవేద్యంగా సగ్గుబియ్యం పాయసం కూడా పెట్టాను. ఇలా సింపుల్ గా పూజ కంప్లీట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు ఈవినింగ్ స్నాక్ గా స్ప్రింగ్ రోల్స్ ప్రిపేర్ చేస్తున్నా. ఇందాక డిపార్ట్మెంటల్ స్టోర్ కి వెళ్ళానని చూపించాను కదా, అక్కడే తీసుకున్నాను ఇవి. ఆ స్టోర్ లో ప్రతి ఒక్క ఐటమ్ ఉంది తెలుసా, యు నేమ్ ఇట్ దే హ్యావ్ ఇట్. చాలా మంచిగా కలెక్షన్ అంతా మెయింటైన్ చేస్తూ వస్తున్నారు. వీటితో పాటు సమోసాస్ కూడా తీసుకున్నా. కాకపోతే ఈ రోజు జస్ట్ స్ప్రింగ్ రోల్స్ వరకు ఫ్రై చేస్తున్నా, దట్టు ఎయిర్ ఫ్రైయర్ లో. నార్మల్ గా అయితే డీప్ ఫ్రై చేయాలి, కాకపోతే ఎయిర్ ఫ్రైయర్ ఉంది కాబట్టి 0 ఆయిల్ తో మనం ఈజీగా ఫ్రై చేసుకోవచ్చు. జస్ట్ 180 degrees కి ఒక 15-20 minutes బేక్ చేసుకుంటే సరిపోతుంది. అంతే, వేడివేడిగా స్ప్రింగ్ రోల్స్ రెడీ అయిపోతాయి.
అలా ఎటువంటి ఆయిల్ లేకుండా మంచిగా స్ప్రింగ్ రోల్స్ ప్రిపేర్ చేసుకొని తిన్నాము. సో మీరు కూడా ఎయిర్ ఫ్రైయర్ ఉంటే కనుక ఒకసారి ట్రై చేయండి. స్ప్రింగ్ రోల్స్ మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఈ రెసిపీ మీతో షేర్ చేస్తాను. అండ్ ఈ వ్లాగ్ని ఇక్కడితో నేను చేస్తున్నాను. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, కమెంట్ అండ్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. Don't forget to press the bell icon for more videos. By the way, thank you all so much for watching this video till the end. సో చూసారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్ అండ్ బాయ్.